హైదరాబాద్ ప్రజా సేవ మరియు అట్టడుగు స్థాయి నిశ్చితార్థం మూలాలు కలిగిన యువ రాజకీయ వ్యక్తిగా ఉద్భవించిన షేక్ రఫత్ జహాన్ సోషల్ నెట్వర్కింగ్, సంస్థాగత పని మరియు రాజకీయ ప్రచారాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా సమకాలీన ప్రాంతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుండి రాజకీయంగా అనుసంధానించబడిన కుటుంబంలో జన్మించిన రఫత్, ప్రజా వ్యవహారాలు మరియు నాయకత్వం రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిన వాతావరణంలో పెరిగారు. అతని తండ్రి, షేక్ సర్దార్ బాషా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత రాజకీయ సంబంధాలను కలిగి ఉన్నారు. అతని సంక్షేమ ఆధారిత పాలనా శైలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ ప్రకృతి దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అతని కుటుంబ రాజకీయ అనుబంధం అతని మామ, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ మెహబూబ్ బాషా ద్వారా మరింత విస్తరించింది. సహోద్యోగుల అభిప్రాయం ప్రకారం, చిన్నప్పటి నుండి రాజకీయ చర్చలు, అట్టడుగు స్థాయి క్రియాశీలత మరియు సామాజిక సేవకు గురికావడం నాయకత్వం మరియు సమాజ నిశ్చితార్థం పట్ల అతని ఆసక్తిని రూపొందించడంలో సహాయపడింది. రిఫత్ జహాన్ ఫిబ్రవరి 25, 2025న ఇబ్రహీం ఉల్ హక్ను వివాహం చేసుకున్నారు. తర్వాత అతను చురుకైన రాజకీయ వ్యక్తిగా ఎదిగాడు. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో చీవెల పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేసి, ఆ తర్వాత పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అతను చురుకైన రాజకీయ వ్యక్తిగా ఎదిగాడు. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో చీవెల పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేసి, ఆ తర్వాత పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రఫత్ జహాన్ సామాజిక సంక్షేమ కార్యకలాపాలు, రాజకీయ సమావేశాలు, యువజన చర్చలు మరియు బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. అక్టోబర్ 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె విజిబిలిటీ గణనీయంగా పెరిగిందని, ఇది తన రాజకీయ ప్రయాణంలో మైలురాయిగా అభివర్ణించిందని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు. ప్రచారం అతనికి విస్తృత ప్రజా గుర్తింపు మరియు సంస్థాగత అనుభవాన్ని అందించింది. ప్రధాన స్రవంతి రాజకీయాలకు సాపేక్షంగా కొత్తగా వచ్చినప్పటికీ, అతని వేగవంతమైన ఎదుగుదల రాజకీయ వర్గాల్లో దృష్టిని ఆకర్షించింది, ప్రత్యేకించి ప్రజల వ్యాప్తి మరియు క్రియాశీలతలో అతని చురుకైన ప్రమేయం. రాజకీయాలు మరియు ప్రజా జీవితంలో సుదీర్ఘ కుటుంబ నేపథ్యం అతని రాజకీయ విశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను మద్దతుదారులు ఆపాదించారు. ప్రస్తుతం ఏఐఎంఐఎం రివల్యూషన్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రఫత్ జహాన్ యువత సాధికారత, ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యం, విద్యాభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడిన రాజకీయ దృక్పథాన్ని వ్యక్తీకరించారు. తన రాజకీయ తత్వశాస్త్రం గురించి చెబుతూ, రాజకీయాలను కేవలం అధికారాన్ని పొందే సాధనంగా చూడకూడదని, సమాజం మరియు ప్రజల పట్ల బాధ్యతగా చూడాలని ఆమె అన్నారు. సంస్థాగత మరియు ప్రజా వ్యవహారాల్లో తన పాత్రను విస్తరింపజేస్తూనే అట్టడుగు వర్గాల సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ సహచరులు చెబుతున్నారు. రాజకీయ మరియు సామాజిక వేదికలలో పెరిగిన దృశ్యమానతతో, నిజాయితీ, అంకితభావం మరియు సేవకు కట్టుబడి ఉంటూనే బలమైన ప్రజావాణిగా ఉండటమే తన దీర్ఘకాలిక లక్ష్యమని రఫత్ జహాన్ నొక్కి చెప్పారు.